శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సర్వతంత్ర రూప, ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సర్వతంత్ర రూపాయ నమః అని చెప్పాలి. ఇది 206వ నామం. సర్వ అంటే అన్నీ అని అర్థం, తంత్ర అంటే తంత్రములను అని అర్థం, రూప అంటే తన రూపముగా కలది అని అర్థం. తంతు అనే సంస్కృత పదానికి సంబంధించిన తెలుగు పదమే తంతువు. తంతువు అంటే సూత్రము లేదా దారము అని అర్థం. తంత్రము అంటే విధి విధానము అని అర్థం. అంటే ఏవైనా యజ్ఞ యాగ శుభాశుభ సంస్కారములను నిర్వహించేటప్పుడు అవలంబించే విధానం అన్నమాట. దీన్నే తెలుగులో తంతు అని కూడా అంటారు. నిర్వహించేటప్పుడు చెప్పే మంత్రాలతో పాటు ఈ తంతు కూడా తప్పకుండా తెలియాలి. చాలామంది గృహస్థులకు మంత్రాలు తెలియకపోవచ్చు కానీ తంతు తెలుస్తుంది. అందుచేత మంత్రజ్ఞానం అంతగా లేని పురోహితులు తంతు విషయంలో తృప్తిపరిచి గృహస్థులను ఆకట్టుకుంటారు. దేవతకు విగ్రహం స్థూల రూపమైతే తత్సంబంధమైన యంత్రం సూక్ష్మ రూపమవుతుంది, యంత్ర వ్యూహం కారణ రూపమవుతుంది. యంత్ర వ్యూహానికి అవసరమయ్యే సూక్ష్మమైన తంతు సంపుటిని లేదా సూత్రాల కూర్పును తంత్రము అంటారు. యంత్ర వ్యూహ తంతువులు నాడుల్లాంటివి అయితే యంత్రంలోని గీతలు నరాల్లాంటివి అవుతాయి. అంటే వాగ్రూపంలో తంత్రం ఉంటే రేఖారూపంలో యంత్రం ఉంటుందన్నమాట. వామకేశ్వర తంత్రము, నిత్యోత్సవ తంత్రము, శైవ వైష్ణవ శాక్త తంత్రాలన్నీ ఈ పరిధిలోకే వస్తాయి. తన్యతే విస్తారయతే జ్ఞానం ఇతి తంత్ర అని తంత్ర అన్న పదానికి వ్యుత్పత్తి చెప్తారు. జ్ఞానాన్ని విస్తరింపచేసే శాస్త్రాలే తంత్ర గ్రంథాలని దీని అర్థం. అంటే ఇవి ఇంద్రియ మనోబుద్ధుల సంస్కార వికాసాభివృద్ధికి ఉపయోగపడే విజ్ఞాన శాస్త్రాలన్నమాట. చిదగ్నికుండ సంభూత అయిన అమ్మవారు జ్ఞాన విగ్రహ, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి కాబట్టి జ్ఞాన సంబంధమైన తంత్ర గ్రంథాలన్నీ అమ్మవారి రూపానికి చెందినవే అవుతాయి. అసలు అమ్మవారికి స్వతంత్ర అనే నామం కూడా ఉంది. ఆ నామ వివరణ వచ్చినప్పుడు సౌందర్యలహరిలో శంకరాచార్యులు చెప్పిన శ్లోకం విషయాలను తెలుసుకుందాం. ఈ తంత్రాలు సాత్విక, రాజసిక, తామసిక అని 3 విధాలుగా ఉంటాయని భగవద్గీతలో గీతాచార్యులు చెప్పారు. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూత గణాంశ్చాన్యే యజంతే తామసాజనాహ అని 17వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్పబడుతుంది. సాత్వికులు వేదోక్త దేవతలను, రాక్షసులు యక్ష రాక్షసాదులను, తామసికులు భూత ప్రేత పిశాచాదులను పూజిస్తారని ఈ శ్లోకానికి అర్థం. సాత్వికాలను తంత్రాలని, రాజసికాలను యామళాలు అని, తామసాలను డామరాలని అంటారు. అన్ని తంత్రాలను తన రూపంగా కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.